శ్రీ ఐఎన్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ కంటిలో నల్లగుడ్డకి వచ్చే ప్రతి సమస్యకు చికిత్సను అందించే జిల్లాలోని ఏకైక హాస్పిటల్. బొమ్మ మహేష్ కుమార్ గారికి మీకు చుక్కెదురు కదా, మరి మీరు ఆయన ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. మీరిద్దరు ఒకే ప్రాంతానికి ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు, మరి మీరిద్దరు కలిసిపోయినట్టేనా? మహేష్ కుమార్ గారికి మాకు చుక్కెదురు లేదు. తన రాజకీయ భవిష్యత్తు స్టార్ట్ అయిందే శ్రీనివాస్ గారి వల్ల, ధర్మపురి శ్రీనివాస్ గారి వల్ల అని చెప్పి ఆయన గుర్తు చేసుకోవటం. మరి మీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం వెనకాల మహేష్ కుమార్ గారి హస్తం ఉంది అని అభిప్రాయం. ఆ రోజు పార్టీ నిర్ణయం తీసుకునేటప్పుడు కదిలిచ్చిన మీ వెనక చరిత్ర చూసుకున్న నా బ్లడ్డే కాంగ్రెస్ అంటారు కదా. బ్లడ్డే కాంగ్రెస్ ని నమ్మిన మీరు మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళడం రావడం జరిగింది. మరి అది గుర్తింపు కోసం వెళ్ళడం జరిగిందా, గుర్తింపు దొరకక రావడం జరిగింది? నా మనసు కానీ గుర్తింపు దొరకకనే అట్లా వెళ్ళడం రావడం జరిగింది అని. అదే మీరు అడిగిన ప్రశ్నకు నేను క్లారిటీ ఇస్తా, మీ ద్వారానే ఇస్తా. నేను ఏ రోజు టిఆర్ఎస్ పార్టీకి ఒక సభ్యత్వము తీసుకొని, అంటే అదే సమయంలో వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందులో వెళ్ళిండ్రు, క్లిక్ అయినరు, పదవులు పొందిండ్రు, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు కాంగ్రెస్ వచ్చిర్రు. సో చాలా జరిగింది. అల్టిమేట్ గోల్ ఏంది? లీడర్కి సాటిస్ఫాక్షన్. పదవిలో కూర్చొని ఎంజాయ్ చేయటము, సాటిస్ఫాక్షన్ వేరే వాళ్ళకి ఎవరికైనా వస్తుందేమో కానీ మా నాన్నకు నాకు ఇద్దరికి రాదు. ఎంపీ కావాలనో ఇంకో పదవి కావాలనో అక్కడికి పోలే. అడిగిన మాట వాస్తవం, నేను మళ్ళా చెప్తున్నా, అబద్ధం ఆడం. అడిగి తద్వారా ప్రజలకి ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో పోయినాం. కానీ ఎప్పుడైతే ప్రజలకు మేము ఏమీ చెయ్యలేకపోతున్నాం, పదవి మట్టుకే అనుభవిస్తున్నాం అనుకుంటే, ఒక్క సంవత్సరం తర్వాత నేను జేబులో రిజిగ్నేషన్ పెట్టుకొని ఢిల్లీకి పోయింది మన ఆయన. ఆర్టీసీ చైర్మన్ పోస్ట్ కి కూడా సంజయ్ పేరు వినిపిస్తుంది.